హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. నేను కాటమరాజు కొండూరు అనే ఊరు వెళ్తున్నాను. మీరు విన్నారా? నేనైతే కొత్త ఈ ఊరు వింటాము, పేరు వింటాము కూడా. ఆ ఊరికి వెళ్ళటం కూడా కొత్తే. ఇది వచ్చేసి నంబూరు దగ్గర ఉంటుందట. ఇక్కడ మహంకాళి అమ్మవారి ఫేమస్ టెంపుల్ అయితే ఉంది. నాకైతే తెలీదు, అక్కడికి వెళ్ళాక తెలిసింది ఎంత ఫేమస్ అనేది. ఫుల్గా ఉన్నారు జనం మాత్రము. క్లైమేట్ మాత్రం చాలా బాగుందండి. అంతా పొలాలే, రోడ్డు సరిగా అయితే లేదు, కానీ బస్ ఫెసిలిటీ అది ఏమీ లేదు. ఇక మనం వేసుకెళ్ళిన బండ్లు మాత్రమే. అక్కడ మాత్రము రోడ్లు సరిగా లేవు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇది ఊరి చివర ఉన్నట్టుగా ఉంటుంది టెంపుల్. చాలా బాగుంటుంది. మా మామయ్య కూతురికి అక్కడ ఏదో మొక్కు ఉందట. సో పొంగల్ పెట్టడానికి అని చెప్పేసి ఇంకా అందరికి బండి పెట్టి అందరినీ తీసుకెళ్ళింది. అందరం రిలేటివ్స్ అందరం కలిసి వెళ్ళాం అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6కి అయితే బయలుదేరాము. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది గుంటూరు నుంచి. ఇంకా మేమందరం బయట కూర్చొని ఉన్నాము. ఇంకా రిలేటివ్స్ అందరం కలిసాంగా, సో ఇక మాట్లాడుకుంటా బయట కూర్చొని ఉన్నాము. సో నిన్న ఎండ మాత్రం బీభత్స. గుడి మాత్రం చిన్నదిగానే ఉంది, కానీ పెద్దది ప్లేసు. పొంగలికి ఒక బిల్డింగ్ టైప్లో, పెద్ద బిల్డింగ్ టైప్లో, అంటే ఒక పెద్ద గదిలాగా అయితే కట్టేశారు పొంగలికి. సో ఇంకా అక్కడికి చాలామంది కూడా అప్పటికే వచ్చేసి పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారికి తీసుకెళ్తున్నారు. సో ఇంకా వీళ్ళు కూడా పొంగల్ పెట్టేసిన తర్వాత దాన్ని పొంగల్ గిన్నెని నెత్తి మీద పెట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో దానికి ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా మేమేం బయట కూర్చొని ఇంకా పిచ్చాపాటి ఇంకేముంటుంది, కలిస్తే ఇంకా అది ఇది అని ఇంకేదో ఒకటి మాట్లాడుకుంటా కూర్చుంటాము. వాళ్ళు పొంగల్ పెట్టే వరకు ఇంకా బయట వెయిట్ చేస్తాం. దర్శనానికి కూడా ఏం వెళ్ళలేదు. ఇంకా అమ్మవారి దర్శనం జరిగిన తర్వాత అప్పుడు ఇంకా ఏమన్నా తినాలని చెప్పేసి ఇక అందరం ఆగామన్నమాట. ఇంకా పొంగల్ పెట్టడం అయితే రెడీ అయిపోయింది. ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇదిగోండి, ఇదంట అమ్మవారి టెంపుల్ ప్రాంగణం అనమాట. లోపల ఉంది టెంపుల్. సో టెంపుల్ చిన్నదే. సో ఇంకా మేము వచ్చేసి ఏంటంటే ఇక వాళ్ళు వచ్చేలోపు మేము కొబ్బరికాయ తీసుకోవాలని చెప్పేసి షాప్ దగ్గరికి వచ్చాము. ఫుల్ సెట్ వచ్చేసి 100 అట, హాఫ్ సెట్ వచ్చేసి 50 రూపీస్. ఫుల్ సెట్ అంటే జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, నిమ్మకాయలు, గాజులు అవన్నీ ఇస్తారంట. నిమ్మకాయలు అమ్మవారి దగ్గర పెట్టి మన చేతికి ఇస్తారు మళ్ళీ. సో నేను చెప్పేసి ఫస్ట్ టైం వచ్చానని చెప్పేసి ఇక ఫుల్ సెట్ తీసుకున్నాను. ఇంకా ఇవ్వండి, వీళ్ళు మా రిలేటివ్స్, మా చెల్లెలు అనమాట. సో మేము తీసుకొని ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా అందరం కలిసి స్టే చేస్తున్నాం కదా. ఒక్క ప్లేస్ ఉంటుంది, అది సపోటా తోట. అక్కడ అందరికీ షెడ్లు వేస్తారట. ఒక్కో షెడ్ వచ్చేసి 4000 రెంట్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 4000 రెంట్. సో ఆ షెడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడే మొత్తము అన్నీ వాళ్ళే ఇస్తారు. గిన్నెలు, వంట చేసేవాళ్ళు ఉంటారు. మొత్తము సెట్ వచ్చేసి 4000 అనుకుంటాం, మరి 4000 అన్నారు. సో ఇంకా అక్కడికైతే వెళ్ళాము. చూడండి జనం అంతా మరి ఎప్పుడు వచ్చారో ఏంటో, జనం ఫుల్గా ఉన్నారు. ఇంకా ఇక్కడ మేము స్టే చేస్తున్నాము. ఇతను వంట చేసే అతను. సో కటింగ్కి ఒక ఆవిడ వచ్చింది. ఇంకా మధ్యాహ్నానికి టిఫిన్కి మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు. టిఫిన్ వచ్చేసి ఉప్మా అండి. ఉప్మా నేను తిన్ను. సో అమ్మవారి దర్శనం అయిపోయాక బయటకు వెళ్ళి ఏమైనా తిందాంలే అనుకున్నాము. వెయిట్ చేస్తున్నాము. ఇంకా వాళ్ళు ఏంటంటే అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళడం కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇదిగోండి, ఈయన మా బాబాయి, ఇంకా తను మా మామయ్య కూతురు. తనదే అనమాట ఈ ఫంక్షన్ అంతా. తనే ఇక్కడ ముక్కు అని చెప్పేసి అందరిని తీసుకొచ్చింది, పొంగల్ పెట్టింది కూడా. అదిగోండి, మేకపోతునైతే రెడీ చేస్తున్నారు. ఇంకా ఇతనేమో ఉప్మా చేస్తున్నాడు. ఇంకా మొత్తం అంటే అన్నీ రెడీ చేసి కటింగ్ చేసేసి మొత్తం ఉంచేసుకున్నాం అనమాట. సరుకులన్నీ కూడా అన్నీ తెచ్చి పెట్టేశారు. ముందే వాళ్ళు లిస్ట్ ఇచ్చారంట. సో అన్నీ కావాల్సినవి కూడా తెచ్చేశారు. ఇదిగోండి, అందరం అంటే మేము వచ్చేసి ఒక 20 మెంబర్స్ వరకు వచ్చాము. మిగిలిన వాళ్ళ తర్వాత వస్తారు. ఇదిగోండి, ఇంకా గుడిలోకి వెళ్ళటానికి అన్నమాట ఈ ప్రిపరేషన్ అంతా. బయలుదేరారు అందరు. ఇంకా మేము కూడా బయలుదేరాము. ఇంకా చెప్పులు ఏం లేకుండా, అంతా చిన్న చిన్న రాళ్ళు అనమాట. సో అట్లానే వెళ్ళాము. ఇంకా గుడి చుట్టూ మేకపోతుని పట్టుకొని 3 రౌండ్లు అయితే వేస్తారట. ఇంకా సరేనని బయలుదేరాము. గుడి నుంచి మేమున్న ప్లేస్కి వాకబుల్ డిస్టెన్స్, పెద్ద దూరం ఏం లేదు, కొంచెం దూరమే.
ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ అవన్నీ తీసుకొచ్చారు కదా, అవన్నీ పొంగల్ గిన్నె మొత్తం తీసుకొని ఇంకా ప్రయాణం అయితే అవుతున్నారు. ఇదిగోండి ఇట్లా డ్రమ్ము వాయించే వాళ్ళు కూడా ఉంటారట. సో ఇక వాళ్ళు కూడా వచ్చేసారు రెడీగా. అట్లా టెంపుల్ చుట్టూ కూడా 3 రౌండ్లు అట్లా రౌండ్లు వేయటానికి కూడా టికెట్లు తీసుకోవాలటండి. నా అమ్మవారి ప్రదక్షిణలకు కూడా టికెట్లు తీసుకోవాల్సిందే, ఫ్రీగా అయితే తిరగటానికి లేదు. అక్కడ లెక్క రాశారనమాట, ఇంతైతే ఇంతైతే బోర్డు ఉంటుంది అక్కడ. నేనైతే క్లియర్గా చూడలేదు. సో ఇంకా అమ్మవారికి సాంబ్రాణి వేసుకుంటా ఇంకా వేస్తున్నారు పిల్లలు డ్యాన్సులు. ఇంకా కొంతసేపటికి వచ్చేసి మా అక్కడ వాళ్ళకి అమ్మవారు వచ్చేసింది అనమాట ఒంటి మీదకి. ఒక రౌండ్ అయిపోయింది, అక్కడ అయిపోయిన తర్వాత అదిగోండి అమ్మవారు వచ్చేసింది. తనని కంట్రోల్ చేయలేకపోతున్నారు. తన తర్వాత మళ్ళీ ఇంకొక మామయ్య కూతురు ఇంకొక ఆమె ఉంది, తనకి కూడా వచ్చేసింది అమ్మవారు. సో ఈ మొత్తం ప్రాసెస్ 3 రౌండ్లోనే జరిగిపోయింది అనమాట. నాకు ఇవన్నీ కొత్త అండి, చూసుకుంటా ఇక నడుస్తున్నాను. నేను ముందుకు కూడా వెళ్ళలేదు, వెనకే ఉండి చూస్తూ ఉన్నాను. ఇంకా 3 ప్రదక్షిణలు అయితే అయిపోయినాయి. ఇదిగోండి ఎంట్రన్స్ అనమాట అమ్మవారి దగ్గరికి వెళ్ళటానికి. ఇంకా లోపలైతే కెమెరా అలో చేయలేదు, సో అమ్మవారిని తీయటం అయితే కుదరలేదు. కానీ చాలా బాగుంది ఫేస్ మాత్రం. అమ్మవారి ముఖం అయితే చాలా ప్రసన్నంగా ఉంది, చాలా బాగుంది అమ్మవారు. పెద్ద టెంపుల్ అయితే ఏం కాదు, కానీ చాలా ఫేమస్. అమ్మవారు కూడా చాలా ఇదిగా ఉంది అసలు, ఆవిడ చూస్తుంటే అసలు అట్లా. ఇంకా ఆమెకి దగ్గర దర్శనం తీసుకొని వెళ్ళాము మేమైతే. ఫ్రీ దర్శనం కూడా ఉంది, మేము దగ్గర దర్శనం తీసుకొని వెళ్ళాము. చాలా భలే అనిపించింది ఆ ఫీల్ మాత్రము. ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా అదంతా వెనక ప్లేస్ అనమాట. నాగమయ్య ఉన్నాడు, అమ్మవారి పెట్టిన శారీస్ సేల్ పెట్టారు. అక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారు. సో అంతా చూసుకొని అక్కడే కొబ్బరికాయ కొట్టడం అనమాట. కొట్టేసి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మేమున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఉప్మా కదండి, ఉప్మా అయితే చట్నీ చేస్తారేమో, సరే కొంచెం తిందాంలే అనుకున్నాను. కానీ చట్నీ అయితే చేయలేదు, పంచదార వేశారు. నాకైతే వద్దు అన్నాను, కానీ ఇంకా బయటకు వెళ్ళే ఓపిక కూడా లేదు. మరి ఎండకు ఏమో అసలు ఇంకా బయటకు వెళ్ళాలనిపించలేదు. సో ఇంకా అక్కడే కూర్చుంటే మా చెల్లెలు వచ్చేసి ఇంకా తను పొంగల్ తినిపోతే ఎట్లా అక్క అని చెప్పేసి పొంగల్ తెచ్చి తనే తినిపించింది నాకు. తను తినింది. సో ఆ వేడి మీద కొంచెం పొంగల్ తినేసి ఇంకా అంతే ఉన్నాము. ఇంకా తర్వాత అయితే ఇంకా వంట మొదలెట్టేశారు. ఇంకా అందరూ ఇంకా ఎవరికి మాట్లాడుకుంటూ కూర్చున్నారు, వంట మొదలేశారు. ఇంకా ఈలోపు ఈ చిన్నపిల్లలు ఈ బొమ్మలు ఉంటే ఇంకా వాళ్ళని పిలిచి ఇంకా అతనితో కాసేపు మాట్లాడి అవన్నీ తీసుకొని అట్లా చేసాం అనమాట. కొన్నాను, ఫ్రూట్ కొందామని చూశాను కానీ 100 చెప్పాడు, కానీ అది అంత లేదు, 100లా లేదు, పల్చగా ఉంది. ఇంకా వద్దులే అనిపించి ఇక స్ప్రింగ్ ఒకటి తీసుకొని అది బబుల్స్ ఊదేది ఉంటుంది కదా, సో అది తీసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఆడుకొని ఇంకా పిల్లలకి ఇచ్చేసాం, అక్కడ ఉన్న పిల్లలకి. నేను స్ప్రింగ్ కొనుక్కొని ఇక్కడ పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు శుభ్రంగా దాన్ని పీకి పాకాన్ని పెట్టి నా చేతికి ఇచ్చారనమాట. నెక్స్ట్ డే మా అన్నయ్య కొడుకు మొత్తం నీకోటి ఇచ్చేనా అని చెప్పేసి అది పీకి పీకి చేతికి ఇచ్చాడు. ఏం చేస్తాం. ఇంకా వంట జరిగే దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి గంట తీసుకొని కొంచెంసేపు అయితే కూరని కలిసాను. అయితే రైస్ వండేటప్పుడే వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకా కుదరలేదు వెళ్ళటము. సో ఇంకా కూర వండేటప్పుడు వెళ్ళి కొంచెంసేపు అట్లా కూర కలిసి వాళ్ళతో మళ్ళీ అనుకున్న అట్లా అందరం కలిసి స్పెండ్ చేయలేము కదా. సో ఆ కాసేపే సరదాగా అందరితో మాట్లాడి సెటైర్లు వేసుకొని అట్లా స్పెండ్ చేసేసాం అనమాట. అందరం చుట్టాలు అందరం మళ్ళీ కాలం ఇట్లా ఫంక్షన్లుగానే కలిసేది.
వీళ్ళకి వెళ్ళిపోతే ఇంకా ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు. సో ఇంక ఇట్లాంటప్పుడు ఇంక అందరం కలుస్తాం కాబట్టి సరదాగా అందరితో మాట్లాడుకోవాలి, సరదాగా ఉండాలి. ఇంకా వంట కూడా అయిపోయిందండి. వంట మాత్రం చాలా బాగా చేశారు, బాగుంది. కాకపోతే ఇంకా 2 అయింది టైము వంట అయ్యేసరికి. సో ఇంకా భోజనాలు కూడా చేసేసాము. ఇంకా మేము బయలుదేరేయాలి అనుకునే టైంకి మా బండి టైర్ పంచర్ అయిందంతా ఓపెన్ ఏరియా కదా, మరి ఏం గుచ్చుకుందో ఏమో టైర్ పంచర్ అయింది. సో ఇంక వాళ్ళు వేయించడానికైతే వెళ్ళారు. ఇంకా అందరం కూర్చొని ఏం చేస్తాం, సరదాగా మ్యూజికల్ చైర్స్ ఆడాము, కొంచెం మాట్లాడుకున్నాము. కానీ మాకు అక్కడే చాలా టైం అయిపోయింది. అది సండే అయిపోయింది. ప్లస్ ఆ ఏరియా చెప్పానుగా అక్కడ ఏమీ లేవు. తెనాలి ఊరు దాటి చాలా దూరం వెళ్ళాలి. వాళ్ళు తెనాలి వరకు కూడా వెళ్ళారట, కానీ ఎక్కడ పంచర్ షాపులు అనేది దొరకలేదు. సో ఇంకా మా మామయ్య కొడుకు ఏంటంటే ఇంకా దానికి టైర్కి గాలి కొట్టించుకొని వచ్చి అప్పటికే మాకు 7:30 అయిపోయింది. ఇంకా ఎక్కించుకొని వచ్చేసి ఇంక అందరిని ఎక్కించుకొని ఇంకా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయాడు. ఇంకా మేఘాల్లో తేలుతున్నట్టు వెళ్ళాం అనమాట. అదొక ఎక్స్పీరియన్స్, బాగుంది, చాలా హ్యాపీ అనిపించింది. మెమరబుల్ మూమెంట్స్ అవన్నీ కూడా. సో ఇంకా ఆ రోజు మాకైతే అట్లా గడిచింది. మీరు కూడా తప్పకుండా ఆ ఊరికైతే వెళ్ళండి, చాలా బాగుంది అమ్మవారి టెంపుల్. అక్కడ అమ్మ చాలా ఫేమస్ అట. ఏదైనా మొక్కుకుంటే కంపల్సరీగా జరుగుతుందట. అందుకని అంతమంది ఉన్నారు మొక్కుకొని, అంతమంది వెళ్తున్నారు, మొక్కులు తీర్చుకొని వస్తున్నారు. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. నేనైతే అమ్మవారికి చెప్పాను మళ్ళీ వస్తానమ్మా అని చెప్పేసి. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. రేపు మరొక వీడియోతో కలుస్తాను. బాయ్.